నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. మీరు గంటల తరబడి కూర్చునే ఉండిపోతున్నారా? కూర్చునే అన్ని పనులు చేస్తున్నారా? అయితే ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎక్కువసేపు కూర్చుని ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు కలుగుతాయని ఓ అధ్యయనం పేర్కొంది. ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఈ స్టడీని నిర్వహించింది. 63 నుంచి 99 ఏళ్ల మధ్యలో ఉన్న 5,856 మంది మహిళలను దశాబ్ద కాలం పాటు మానిటర్ చేసింది. వీరిలో 1,733 మంది మరణించారు. ఇక ఒక అధ్యయనం ప్రకారం రోజుకు 11 గంటల పాటు కూర్చుని ఉండిపోయిన వారికి మరణించే రిస్క్ 57% అధికంగా ఉంటుందట. ఎక్కువసేపు కూర్చుని ఉన్నా పర్లేదు, వ్యాయామాలు చేస్తే చాలని చాలా మంది చెబుతుంటారు. కానీ అందులో నిజం లేదని తాజా అధ్యయనం తేల్చేసింది. ఎంత ఎక్కువ వ్యాయామాలు చేసినా తొందరగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. అయితే ఆస్ట్రేలియాలో జరిగిన ఓ అధ్యయనం తాజా స్టడీకి వ్యతిరేకంగా ఉంది. ఎక్కువసేపు కూర్చున్నా రోజుకు 9,000 నుంచి 10,500 స్టెప్స్ వేస్తే ప్రీమెచ్యూర్ డెత్ ప్రమాదం తగ్గుతుందని ఆ అధ్యయనం చెప్పుకొచ్చింది. మరి ఈ రెండింటికి మధ్య తేడా ఎందుకుంది అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ మెథడ్, యాక్టివిటీ మానిటరింగ్ సెటప్లో డిఫరెన్స్ వంటివి కారణాలుగా ఉండొచ్చునని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆస్ట్రేలియాలో నిర్వహించిన అధ్యయనంలో విస్ట్కి మానిటర్ పెట్టారు. పైగా సిట్టింగ్, స్టాండింగ్ టైంని నిర్ధారించేందుకు స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ని వాడలేదు. పెద్దవారు కూర్చునే సమయాన్ని తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. అవసరమైతే సిట్టింగ్స్ మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకోవాలని చెబుతోంది. మరోవైపు 7 గంటల పాటు కూర్చునే ఉన్న అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని పలు ఇతర అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. గంట సేపు కదలకుండా కూర్చున్నా బ్లడ్ షుగర్ లెవెల్, బీపీ వంటివి పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎక్కువసేపు కూర్చునే వారికి ఇది పెద్ద ప్రమాదం అని చెప్పుకోవచ్చు.